హలో అండి, వెల్కమ్ టు లోక్ లైఫ్ ఛానల్. ఈరోజు ఎంత టేస్టీగా ఉండే ఎండు చేపల పచ్చడి అయితే చేసేసుకుందాం. ఇది పచ్చడి చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఎండు చేపలను అయితే తీసుకోవాలి. ఇందులో వీటికి ఉన్న తోక మొత్తం తీసేసి నీట్గా చేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని నీళ్ళని వేడి చేసుకొని అందులో వేసుకొని మంచిగా నీట్గా కొద్దిగా ఉప్పు వేసి కడగాలి. ఇప్పుడు ఈ నీటన్నింటినీ పారబోసి మరొక 2-3 సార్లు చల్లటి నీళ్ళతో మంచిగా క్లీన్ చేసుకోవాలి. సో ఇందులో నీళ్ళంతా ఇంకిపోయేంత వరకు వీటిని ఆరనివ్వాలి. ఇందులో కొంచెం కూడా తేమ అనేది కూడా ఉండకూడదండి. అందుకే నేను లైట్గా రోస్ట్ చేస్తున్నా. ఇలా డ్రై రోస్ట్ చేయడం వల్ల నీరు అనేది ఉండకుండా ఉంటుంది. సో ఇప్పుడు వీటిని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర, ధనియాలు తీసుకొని లైట్గా ఫ్రై చేసుకొని వీటన్నిటిని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఈ చేపలన్నిటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల ముక్కలు కొంచెం పాడవకుండా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్మెల్ అనేది కూడా ఉండదు ఇలా ఫ్రై చేయడం వల్ల. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసి వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా ముక్క చుంచితే చునగాలండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, కచ్చపచ్చి దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసి ఆయిల్ మొత్తాన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న చేప ముక్కల్లో కొద్దిగా మెంతి పొడి, ఇందాక మనం పౌడర్ చేసుకున్న ఆవాలు, జీలకర్ర, ధనియా పౌడర్ని వేసుకొని అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ ఆయిల్లో కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయడం వల్ల కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పచ్చడికి. ఇందులో పొట్టు తీసిన వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్లో ఒక 6 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని అయితే వేసుకొని మొత్తం కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఈ చేప ముల్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఈ కారం మొత్తం చేపలు పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక నిమ్మకాయ మొత్తం రసాన్ని అయితే ఇందులో వేసేసుకుంటున్నా. ఇలా మొత్తం మంచిగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎండు చేపల పచ్చడి రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, మీకు డిఫరెంట్గా నచ్చుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.